దైవ పిలుపుల సదస్సుకు మీరందరూ కూడా చాలా దూరం నుంచి వచ్చారు. దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. సామువేలుని పిలిచిన విధముగా, అపోస్తలుని పిలిచిన విధముగా, తల్లి మరియను పిలిచిన విధంగా అనేక మంది పునీతులను, గురువులను, మఠవాసులను తన సేవకు పిలిచిన విధముగా ఒకరు మనం పిలుస్తున్నాడు. కాబట్టి దేవుని సందేశాన్ని మనం ఆలకించడానికి ముందు పరలోక ప్రార్థన ద్వారా ప్రారంభించుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పూజింపబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక, నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము, మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించునట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక, కీడులో నుండి మమ్ము రక్షింపుము, కీడులో నుండి మమ్ము రక్షింపుము. ఆమేన్. కృపా సత్య సంపూర్ణుడైన దేవా, మా ప్రియమైన పరలోక తండ్రి, సకల మానవాళిని రక్షించడానికి ఈ భూజగత్తు సమస్తాన్ని రక్షించడానికి నీ ఏకైక కుమారుని లోకానికి పంపించావు. మానవ రక్షణార్థము సిలువలో బలియాగమైనటువంటి క్రీస్తుని ప్రేమ సందేశాన్ని అందించడానికి అనేక మందిని నీ శిష్యులుగా, నీ ఇందులో పోలాండ్ని ఆక్రమించుకున్న తర్వాత ఆ ప్రజల్ని ఈ కాన్సన్ట్రేషన్ క్యాంప్స్లో 2 కాన్సన్ట్రేషన్ క్యాంప్స్ పెట్టాడు. ఆస్విచ్, డెకాయ్ 2 ప్రదేశాల్లో ఆయుధ కర్మాగారాలు అన్నమాట. అక్కడ ఈ యుద్ధ ఖైదీలని ఈ విధంగా, ఆ ఖైదీల్లో చాలామంది ఫాదర్స్ ఉన్నారు. ఫాదర్లు కూడా అందులో కూడా ఖైదీలు అయిపోయి అందులో ఉన్నటువంటి వాళ్ళే సుమారు 15 నుంచి 16 గంటల పాటు ఆ ఆయుధ కర్మాగారాల్లో పనిచేయాలి. కొంచెం భోజనం పెట్టేవారు, ఒక పూట భోజనం అంతే. అటువంటి పరిస్థితుల్లో ఏం చేసేవాళ్ళు, చాలా ఘోరమైన పరిస్థితి. వీళ్ళందరినీ ఎక్కువ మందిని చంపేసి ఒక చిన్న గదిలో ఎక్కువ మందిని అందులో తోసి సులువుగా చంపడం ఎలాగ, ఒక గొట్టంలోంచి విషవాయువులు వదిలి చంపేసేవారు. తెల్లవారితే బోళ్ళని శవాలు కొట్ట. వాళ్ళు ఏం చేయాలి, పెద్ద గొయ్యి తవ్వి అందులో కప్పెట్టేయాలి, భూస్థాపన చేయాలి, లేకపోతే శవాలన్నీ ఒక దగ్గర వేసి కాల్చి తగలబెట్టేయాలి. ఇటువంటి దయనీయమైనటువంటి పరిస్థితి. టైఫాయిడ్ అంటు వ్యాధులతో చాలామంది చనిపోయేవారు. లెక్కే లేదు, మానవ శరీరానికి విలువ లేదు, పక్కకు దోసేయండి అంతే చేసి. సరే, ఇటువంటి పరిస్థితుల్లో ఆస్విచ్ అనేటువంటి కాన్సన్ట్రేషన్ క్యాంప్లో జరిగినటువంటి ఒక సంఘటన. పని అయిన తర్వాత ఎవరి గదిలో వాళ్ళు సెల్ లాక్ చేసేస్తారు. నంబర్ల ప్రకారంగా ఉన్నారో లేదో చెక్ చేస్తారు. చూసుకుంటే సాయంకాలం అయ్యేటప్పటికి ఒక ఖైదీ తప్పించుకొని పారిపోయాడు. అయితే దానికి పనిష్మెంట్, ఒకడు తప్పించుకొని వెళ్ళిపోతే ఆ వాడికి బదులు 10 మంది లోపల ఉన్నవాడిని చంపేస్తారు. తప్పించుకున్నాడు, ఎలాగో తప్పించుకొని ప్రాణాలు దక్కించుకుంటాడు. కానీ ఒకడు పారిపోతే లోపల ఉన్న వాళ్ళని 10 మందిని చంపేసేవారు. అది ఎలాగా, లాటరీ తీసి లాటరీ తీసి అందులో ఎవరిదొస్తో తెలియదు. లాటరీ తీశారు.
అందులో ఒకడి పేరు ఫ్రాన్సిస్. యుద్ధం దగ్గరికి వచ్చేసింది, ఇంకా త్వరలోనే విడుదలయ్యేటువంటి అవకాశం ఉంది. నా పేరు వచ్చిందని ఆ ఫ్రాన్సిస్ అన్నవాడు రాత్రంతా ఏడుస్తూనే ఉన్నాడు. అయ్యో, నా భార్య నా పిల్లలు నా కోసం ఎదురు చూస్తున్నారు, త్వరలో కలుసుకుంటాను అనుకున్నాను, అయ్యో అని రాత్రంతా ఏడుస్తున్నాడు. సరే, తెల్లవారింది. 10 మందిని తీసుకొచ్చారు బయటికి. ఫ్రాన్సిస్ అనగానే ఫ్రాన్సిస్ బదులు ఒక వ్యక్తి ముందుకు వచ్చాడు. ఫ్రాన్సిస్కి బదులు నేను చనిపోతాను, ఖైదీ నంబర్ 16670. దేవుడిది వదిలేయండి, బతికిపోతాను అనేవాళ్ళు చూసే కానీ చచ్చిపోతానడానికి వచ్చాడు. అతని బదులు నేను చనిపోతానన్నాడు, శిక్ష అనుభవిస్తానన్నాడు. ఆశ్చర్యంగా అడిగాడు ఆ జైలర్, నువ్వెవరివి? నేను ఐఎమ్ ఫాదర్ మ్యాక్సిమిలియన్ మేరీ కాల్వే, ఏ క్యాథలిక్ ప్రీస్ట్ ఫ్రమ్ పోలాండ్. నేను పోలాండ్ దేశానికి చెందినటువంటి ఒక కథోలిక గురువుని. హీ హ్యాస్ ఎ వైఫ్ అండ్ చిల్డ్రన్. అతనికి భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, నాకు ఎవరూ లేరు. చచ్చిపోతే ఏడవడానికి కూడా ఎవరూ లేరు. ఐఎమ్ ఫ్రీ టు డై ఫర్ క్రైస్ట్, ఐఎమ్ ఫ్రీ టు డై ఇన్ ద ప్లేస్ ఆఫ్ ఫ్రాన్సిస్. సరే, ఫ్రాన్సిస్ని విడిచిపెట్టారు. అతని బదులు ఫాదర్ మ్యాక్సిమిలియన్ మేరీ కాల్వే. ఎలా చంపుతారు వీళ్ళని? ఆ 10 మందిని ఒక గదిలో పెట్టి భోజనం ఇవ్వకుండా, భోజనం లేకుండా, నీరు ఇవ్వకుండా అలా పెట్టేస్తారు. వాళ్ళ కాళ్ళు చచ్చిపోతారండి. ఎన్ని రోజులు ఉంటారు? ఒక 2 వారాల తర్వాత ఆ డోర్ ఓపెన్ చేసి 7 చచ్చిపోయినారు. అప్పటికే ఒక 3 కొన ఊపిరితో ఉన్నారు. ఫాదర్ మ్యాక్సిమిలియన్ మేరీ కాల్వే గోడకి అలా తల అంచుకొని కొన ఊపిరితో ప్రార్థన చేసుకుంటూ అలా ఉన్నాడు. ఫాదర్ గారికి ఒక విషపు ఇంజెక్షన్ ఇచ్చి చంపేశారు. ఖైదీల పరిచర్యకు పాలక పునీతుడైనటువంటి సెయింట్ మ్యాక్సిమిలియన్ మేరీ కాల్వే ఆగస్టు 14వ తారీఖున వారి పండుగను మనం జరుపుకుంటున్నాం. మీకు భార్య పిల్లలు ఉన్నారు, నాకెవరూ లేరు. ఐఎమ్ ఫ్రీ టు డై, టు లివ్ అండ్ టు డై ఫర్ క్రైస్ట్. క్రీస్తు కోసము, క్రీస్తు ప్రజల కోసము నేను బ్రతకడానికి, అవసరమైతే చావడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను అని చెప్పాడు. ప్రియమైన యువకులారా, అటువంటి పిలుపు కోసము, జీవితం కోసము దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. సో ఇట్ ఈస్ అ ఛాలెంజింగ్ థింగ్. ఓ ఫాదర్ అవ్వడం అంటే, ఒక అమ్మగారు అవ్వడం అంటే అదో రకమైనటువంటి చాలా ఉద్యోగాలు ఉన్నాయి కదా, అందులో ఇదొకటి కాదు. ఇది వృత్తి ఉద్యోగం కాదు, ఇది దైవ పిలుపు, సాహసోపేతమైనటువంటి ప్రేమ పిలుపు. ధైర్యం ఉన్నవాడే ఆ ప్రభుని జీవితంలోనికి అడుగులో అడుగు వేసుకుంటూ ముందుకు వెళ్ళగలడు. సరదాగా ఏదో కాలక్షేపం గడపడానికి ఏదో ఉద్యోగం అది అన్నీ అయిపోయి ఎందులోని సీట్ రాలేదు కాబట్టి ఎంపీసీ బైపీసీ చూసాం, ఇందులో రాలేదు, ఈ సీట్ వచ్చినా లేదు కాబట్టి ఫాదర్ అయిపోతే బాగుంటుంది, అమ్మగారు అయిపోతే బాగుంటుంది. It's not the last alternative. It is the first choice. Must be first choice to love Christ and to live for Christ. First choice. Last alternative అంటే అన్నీ అయిపోయి ఇంకేది మిగలలేదు, సెమినరీకి వెళ్ళిపోతారు, కాన్వెంట్కి వెళ్ళిపోతారు. ఫ్రెష్నెస్ ఆఫ్ యువర్ లవ్ ఫర్ క్రైస్ట్, ఇది దైవ పిలుపు. ప్రియమైన యువకులారా, ఒకసారి ఒక ఎడారి ప్రాంతంలో ఆ పక్కనే ఒక చక్కనైనటువంటి నది ఉండేది. ఆ నదిలో
స్నానాలు చేసుకుంటూ ఆ ఒడ్డునే ధ్యానం చేసుకోవడానికి చాలామంది వస్తూ ఉండేవారు. మఠవాస జీవితం, ఒక సన్యాస జీవితం జీవించడానికి వస్తుండే చిన్న చిన్న గుడుసుల్లాగా వేసుకొని అక్కడ ఉంటూ ఉండేవారు. ఉంటూ కొంతమంది కొన్నాళ్ళ నుండి వెళ్ళిపోతుండేవారు తిరిగి. కానీ ఒక సన్యాసి మాత్రం చాలా సంవత్సరాలు ఉండిపోయాడు అక్కడ. అప్పుడు పని వాళ్ళు ఉంటారు కదా, ఒక అబ్బాయి వాళ్ళకి వచ్చిన వాళ్ళందరికీ సేవలు చేస్తున్నటువంటి వాడు వచ్చి, గురూజీ, స్వామీజీ, చాలామంది వస్తుంటారు, చాలామంది వెళ్ళిపోతుంటారు, మీరు మాత్రం ఇక్కడే ఉండిపోయారు, దీనికి కారణం ఏమిటంటారు, చెప్తారంటే రా రా కూర్చో అని ఒక చిన్న కథ చెప్పడం మొదలుపెట్టాడు. బాబు, నేను ఒకసారి నా గదిలో నేను ప్రార్థన చేసుకుంటున్నాను. నా గది ముందు నుండి ఒక కుందేలు, అడవి కుందేలు అలా పరిగెత్తడం నా కుక్క చూసింది. ఎవరు చూశారు చెప్పండి రా, ఎవరు చూశారు? కుక్క చూసి వెంటనే దాన్ని తరవడం ప్రారంభించింది. కుక్కను చూసి కుందేలు ఇంకా పరిగెత్తు, వాగులు వంకలు సెలయేళ్ళు ఏళ్ళు దాటుకుంటూ పరిగెత్తుంది. కుక్క కూడా పరిగెత్తు. ఈ ప్రయత్నంలో మరికొన్ని కుక్కలు నా కుక్కను చూసాయి, ఇది ఎందుకో పరిగెత్తుంది, అవి పరిగెత్తడం మొదలెట్టాయి. పరిగెత్తి అలిసిపోయి అటు ఇటు చూసి ఒకదాని తర్వాత ఒకటి వెనక్కి వచ్చాడు. కానీ నా కుక్క మాత్రమే ఛేదించి సాధించి ఆ కుందేలు తీసుకుని వచ్చింది వెనక్కి నా దగ్గరికి. అయిపోయింది అన్నాడు. ఇదేంటి నేను అడిగిన ప్రశ్న ఏంటి? ఏమడిగాడు? మీరు ఎందుకు ఇక్కడ ఉన్నారు ఇన్ని సంవత్సరాలను అడిగాడు. ఇతను చెప్తున్నాడు, కథ చెప్తున్నాడు. అప్పుడు దానికి చిరునవ్వు నవ్వుతూ సమాధానంగా వివరణిస్తున్నాడు. కుందేలును చూసింది నా కుక్క మాత్రమే, మిగిలిన కుక్కలు నా కుక్కను చూసాయి కానీ అసలు చూడలేదు. ఎందుకు పరిగెత్తున్నాయో అర్థం కాలేదు. ఇట్ ఈస్ మీనింగ్లెస్, అవర్ స్ట్రగుల్ ఈజ్ మీనింగ్లెస్, పర్పస్లెస్. కాబట్టి ఇందులో అర్థం కనిపించలేదు, మీనింగ్ కనిపించలేదు. ఎందుకు పరిగెత్తున్నాం ఏమో. కాబట్టి ఒకటి వెనక్కి వెళ్ళిపోయింది. కుందేలును చూసినటువంటిది నా కుక్క మాత్రమే పరిగెత్తి పట్టుకుంది. చాలామంది వస్తుంటారు, వెళ్ళిపోతుంటారు, ఎందుకున్నావో తెలియదు. కుందేలును చూసినటువంటి నా కుక్క మాత్రం చివరికి నిలబడి, దాని అర్థం ఏమిటి? ఇట్స్ ఏ సింబల్. దేవుని దర్శనము పొందినవాడు, ఆత్మ ప్రేరణ కలిగిన వాడు, ఆ దైవ పిలుపును అంతరంగంలో అనుభవించినటువంటి వాడు మాత్రమే చివరి వరకు ఉంటాడు. మిగిలిన వాళ్ళు వీళ్ళు చూసి వచ్చా. సెమినార్కి వెళ్ళావా? ఎందుకు వెళ్ళావరా సెమినార్కి? మా అన్నయ్య వెళ్ళాడండి, నేను వెళ్తాను. మా అక్క వెళ్ళిందండి కాన్వెంట్కి, నేను వెళ్తాను. మా చిన్నాన్న ఫాదర్ మంచి హోదాలో ఉందన్నాడు, మంచి హోదా, ఒక కారు, పెద్ద బంగళా, పెద్ద హడావడి, నేను కూడా అలా అవ్వాలని. అలాంటి వాళ్ళు ఎవరు నిలబడరు, అటు ఇటు చూసి వెనక్కి వెళ్ళిపోతుంటారు, ఒక స్థాయిలోనో ఏదో ఒక స్థాయిలో. కానీ ఆ దైవ దర్శనం కలిగిన వాడు, ఆ దైవ పిలుపును అనుభవించిన వాడు చివరి వరకు ఉంటాడు. ప్రియ స్నేహితులారా, ఇటువంటి కథలు నేను ఎందుకు చెప్తున్నట్టు మీకు ప్రేరణ కలిగించడానికి. ఎందుకు రావాలి, ఎందుకు ఉండాలి? నిజంగా ప్రభువు పిలుస్తున్నాడా? పిలిస్తే నేను ఎప్పుడు వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి? వెంటనే వెళ్ళాలా, నెమ్మదిగా వెళ్ళాలా? వాక్యం చూద్దాం. లూకాసు వార్త, బైబిల్ ఉన్న వాళ్ళు తీయండి. లూకాసు వార్త 9వ అధ్యాయము 57వ వచనం నుండి 62వ వచనం వరకు. లూకాసు వార్త 57వ అధ్యాయము. చూడు, శిష్యులు పిలుస్తున్నాడు. ద వుడ్ బి ఫాలోవర్స్ ఆఫ్ క్రైస్ట్. లూకాసు వార్త 9వ అధ్యాయం ఉందా, చివరి భాగం చూడండి. చదవండి. 57వ వచనం నుండి. తెలుగు రాదు, ఇంగ్లీషు వచ్చు, తెలుగు చదవండి. తెలుగు
సరే, నేను చదువుతాను మరి. అది శిష్యుని లక్షణము. సరేలే, సారాంశం ఏంటంటే యేసు ప్రభు వెళ్తున్నాడు. ఒకడు వచ్చాడు, ప్రభువా నేను నిన్ను అనుసరిస్తాను అన్నాడు. నక్కలకు బొరియలున్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళున్నాయి, కానీ మనుష్య కుమారునికి తల దాచుకోవడానికైనా స్థలం లేదు అన్నాడు. ఏంటి దాని అర్థం? ఏం చూసి నువ్వు వస్తున్నావు, నన్ను వెంబడిస్తున్నావు? నా దగ్గర ఏమీ లేదు. ఐఎమ్ పోర్ జీసస్ ఆఫ్ నాజరెత్. అన్నిటికీ సురక్షితమైనటువంటి స్థలాలు ఉన్నాయి, కానీ నాకు సురక్షితమైన భద్రత లేని జీవితం నాది, నిరుపేద జీవితం నాది. దాన్ని నువ్వు తెలుసుకొని వస్తున్నావా, ఏమి ఆశించి వస్తున్నావు అనేటువంటి ప్రశ్న అందులో ఉంది. సరే, ఆ తర్వాత యేసు అడుగుతున్నాడు మరొకడిని, నన్ను వచ్చి అనుసరించు అంటే ఏమంటున్నాడు? ప్రభువు నేను ముందుగా వెళ్ళి తండ్రిని సమాధి చేసి వస్తాను అన్నాడు. ప్రభు ఏమంటున్నాడు? మృతులను తమ మృతులను సమాధి చేయను, నీవు వెళ్ళి దేవుని రాజ్యమును ప్రకటించను. సమాధి చేసి వస్తానంటే వాళ్ళ నాన్న అప్పుడు చనిపోలేదు, ఎప్పుడో చచ్చిపోతాడు. ఆ తర్వాత బాధ్యతగా అన్నీ చేసిన తర్వాత ఖాళీ ఉంటే వస్తాం. డోంట్ పోస్ట్పోన్ వాట్ యూ కెన్ డూ టుడే టు టుమారో. నువ్వు చేయగలిగింది వెంటనే చెయ్యి. ఒక అమ్మాయి ఇలాగే, ఒక అమ్మాయి చిన్నప్పటి నుంచి కూడా ప్రార్థనలు, కేటగిజంలో ఫస్ట్ వచ్చేది. ఇప్పుడు క్లాసులో ఫస్ట్, కేటగిజంలో ఫస్ట్, పాటల్లో ఫస్ట్, అన్నిట్లో ఫస్ట్. ఇది చూసి ఒక టీచర్ గారు అన్నారు, అమ్మాయి నువ్వు కాన్వెంట్కి వెళ్ళి ఒక సిస్టర్ అవ్వచ్చు కదా అంటే, అలాగే టీచర్ అండి. వేరే కూడా చాలా ఆశలు పెట్టుకుంది. 10th క్లాస్ రిజల్ట్ మంచి, బాగా రాసిన పరీక్షలు, మంచి రిజల్ట్ వచ్చింది, మంచి ర్యాంక్ వచ్చింది, వెరీ గుడ్, మంచి గ్రేడ్ వచ్చింది. ఇప్పుడు వెంటనే ఆ అమ్మాయిని ఆ టీచర్ గారు కలిసి, అమ్మ నువ్వు అన్నావు కదా 10th క్లాస్ పాస్ అయిన తర్వాత వెళ్తానన్నావు కదా, నువ్వు వెళ్తావంటే, వెళ్తానండి కానీ ఇంటర్మీడియట్ అయిన తర్వాత వెళ్తాను. సరే, అప్పుడప్పుడు టీచర్ గారు కలుస్తుండేవారు, వస్తుండేవారు, ఈ జ్ఞాపకం చేస్తుండారు. ఫస్ట్ ఇయర్ అయిపోయింది, సెకండ్ ఇయర్ అయిపోయింది, మళ్ళీ మంచి ర్యాంక్ వచ్చింది. టీచర్ గారు మళ్ళీ కలిశారు, ఏమ్మా ఇంటర్మీడియట్ అయిన తర్వాత వెళ్తాను, ఇంటర్మీడియట్ బాగా రాసే పరీక్షలు, మంచి ర్యాంక్ వచ్చింది, మరి వెళ్తానన్నావు కదా. వెళ్తాను కానీ డిగ్రీ అయిన తర్వాత వెళ్తాను. రోజులు గడుస్తున్నాయి. ఒకరోజు ఈ అమ్మాయి వాళ్ళ ఇంటి ముందు ఒక బొకే, ఫ్లవర్ బొకే తెలుసు కదా, అది ఎవరో విడిచిపెట్టి వెళ్ళిపోయారు, తలుపు కూడా వెళ్ళిపోయారు అంతే. ఈ అమ్మాయి తలుపు తీసి చూసింది, అక్కడ ఏముంది? ఒక ఫ్లవర్ బొకే ఉంది. అది ఎలా ఉంది? వాడిపోయింది, ఫ్లవర్స్ అన్ని వాడిపోయి. చూసింది, కంగ్రాచులేషన్స్ అని ఉంది, చూసింది, ఏంటి వాడిపోయిన పూలు ఇచ్చారంటే, ఇంకే బుర్రలేదు, ఇస్తే ఫ్రెష్గా ఇవ్వాలి కానీ ఫ్లవర్స్ వాడిపోయిందా ఇస్తారు. ఆ తర్వాత రోజు ఈ టీచర్ గారు కనిపించారు. కనిపించి బాగున్నావంటే బాగున్నాను, నీకేమైనా ఎవరైనా ఫ్లవర్ బొకే? అవును టీచర్, నిన్న ఒక ఫ్లవర్ బొకే మా డోర్ దగ్గర ఉంది, వాళ్ళకి బుద్ధి లేదు, బుర్ర లేదు, వాడిపోయిన పువ్వులు ఎవరైనా ఇస్తారా? ఫ్రెష్గా ఇవ్వాలి కానీ అన్నది అమ్మాయి. అవునమ్మా, నువ్వు దేవుని సేవకి వెళ్తానన్నావు, 10th, ఇంటర్, డిగ్రీ, వాడిపోయిన తర్వాత నీ జీవితాన్ని దేవునికి సమర్పిస్తావు. డోంట్ పోస్ట్పోన్ యువర్ రెస్పాన్స్ టు ద కాల్ ఆఫ్ గాడ్. దేవుడు పిలుస్తున్నాడు, దానికి వెంటనే స్పందించు. ఆ తర్వాత కాదు. ఇదిగో చెప్తున్నాడు, ఇదిగో మా నాన్న చనిపోయిన తర్వాత తండ్రిని సమాధి చేసి అప్పుడు వస్తానన్నాడు. ఇప్పుడే, తక్షణమే, డూ ఇట్ నౌ, హియర్ అండ్ నౌ, ఇమ్మీడియట్లీ. ఆ తర్వాత మరొక వ్యక్తి అంటున్నాడు, ప్రభువా నేను నిన్ను వెంబడిస్తాను, అనుసరిస్తాను, కానీ మొదట నా కుటుంబంలోని వారికి చెప్పి వస్తాను అన్నాడు. సెలవు ఇవ్వండి అన్నాడు. యేసు అంటున్నాడు, నాగటి మీద చేయి పెట్టి వెనకకు చూచువాడు నాకు యోగ్యుడు కాడు.
మంచి ఉద్దేశం ఉంది, కానీ వెనక్కి చూస్తున్నావు. ఆఫ్ మైండెడ్, సగం సగం, ముందుకు వెళ్ళాలా వెనక్కి వెళ్ళాలా, అక్కడే ఉండిపోతాం. డోంట్ లుక్ బ్యాక్, కాన్సన్ట్రేట్, లుక్ అహెడ్, డోంట్ లుక్ బ్యాక్. ప్రియమైనటువంటి స్నేహితులారా, ఇదిగో దేవుడు పిలుస్తూ ఉన్నాడు, అనేక మందిని పిలుస్తున్నాడు. మనం ఒకసారి బైబిల్ గ్రంథంలో చూద్దాం. దేవుని యొక్క పిలుపు ఏ విధంగా అందింది? దైవ పిలుపు ఎందుకు? దైవ పిలుపు ఎందుకు? మానవుల్ని రక్షించడానికి, తన ప్రేమను పంచడానికి, ప్రజలందరినీ తన సన్నిధిలో నడిపించుకోవడానికి, సంపూర్ణమైన విడుదలనివ్వడానికి, స్త్రీ సభ ద్వారా, స్త్రీ సభలో సభ్యులుగా, స్త్రీ సభ కోసము, ప్రపంచం కోసము, రక్షణ సువార్తను అందించడం కోసము దేవుడు నిన్ను, నన్ను, వాళ్ళందరినీ తన సేవకు పిలుస్తున్నాడు. అబ్రహామును పిలిచాడు, తాను చూపించేటువంటి ఆ కానాను దేశానికి పిలిచాడు. ఆ స్వరం విన్నాడు. ఆ అబ్రహాము సమస్తాన్ని విడిచిపెట్టాడు, తన సొంత ఊరిని, వారి యొక్క ఆస్తిపాస్తులు సమస్తాన్ని విడిచిపెట్టి ఆ పిలుపును అనుసరించి వెళ్ళాడు. పిలిచినవాడు నమ్మదగినవాడు, విశ్వసనీయుడు, కాబట్టి నా ప్రయాణం సాగుతున్నాడు. ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు బానిసత్వం నుండి దేవుడు విడిపించాలని ప్రయత్నం చేస్తున్నాడు. చూడండి, ఇక్కడ మనం నిర్గమకాండంలో చూస్తున్నాం. యావే ప్రభు చెప్తున్న మాటలు, నా ప్రజల బాధలను కన్నీటితోనే చూచితిని, ఎవరిని నేను పంపెదను, నా దూతగా ఎవరు పోగలరు. ప్రజల బాధలను నా కన్నీటితో చూశాను, కన్నీరు కాల్స్తున్నట్టు నా ప్రజలు చూశాను. నా హృదయం కరిగిపోయింది. వారిని రక్షించాలి, వాళ్ళు విడిపించాలి. మోషేకు ఆ బాధ్యతను అప్పచెప్తున్నాడు. మోషే 40 సంవత్సరాల పాటు ఆ ఇశ్రాయేలు ప్రజలను ఎర్ర సముద్రం గుండా పొడి నేల మీద నడిపించి 40 సంవత్సరాల పాటు ఎడారిలో వారిని దేవుని యొక్క స్వరం ప్రకారముగా, దైవ చిత్తం ప్రకారం నడిపించాడు. కానాను దేశానికి వారిని నడిపించాడు. అతను అడుగు పెట్టలేకపోయినా సరే గొప్ప నాయకునిగా ప్రజలను విడిపించడానికి, నడిపించడానికి మోషేను దేవుడు ఎన్నుకున్నాడు. అలాగే మనం చూస్తాం అనేక మంది. యెషయా ప్రవక్త కూడా మన ఈ నా దూతగా ఎవరు పోగలరు అని దేవుడు అడిగినప్పుడు, ఇదిగో స్వామి నేను ఉన్నాను, పంపుము నన్ను నీ దూతగా, నెరవేర్చెదను నీ చిత్తమును. ఇప్పుడు ప్రభు చెప్తున్నాడు, గుడ్డి వారి కన్నులు తెరువుము, బందీలను చెర నుండి విలుపలికి కొనిరమ్ము, పేదలకు సువార్త ప్రకటించు, నీతో సదా నేను ఉన్నాను. గుడ్డివారి కన్నులను తెరువుము, బందీలను చెర నుండి విడుదల చేయము. ఈ రోజుల్లో అందరూ బందీకాణాలు ఉన్నారు, పాపం అనే చెరలో ఉన్నారు. సెల్ ఫోన్ అనే చెరలో, సెల్ అంటే ఏంటి? సెల్ అంటే ఏంట్రా? సెల్ అంటే ఒక అర్థం తెలుసా? రకరకాల అర్థాలు ఉన్నాయి సెల్ అంటేనే. ఒక సెల్ నీకు తెలిసిన సెల్ అంటే అర్థం ఏంట్రా? ఏంటి సెల్ అంటే? మొట్టమొదటి వచ్చేది సెల్ ఫోన్, ఇదే గుర్తొస్తుంది మనకి, అవునా? ఇంకొక సెల్స్ ఇన్ ద బాడీ, రక్త కణాలు, తెల్ల రక్త కణాలు, సెల్. ఇంకొక జైలు, సెల్. అన్నిటికీ ఒకటే స్పెల్లింగ్. కానీ ఈ సెల్
భౌతికంగా సెల్ జరిగి ఈ సెల్లో బందీ అయిపోతాడు చాలామంది. ఈ సెల్లో బందీ అయిపోతున్నారు. ఆధునిక ప్రపంచం బందీ అయిపోతున్నారు, బయటికి రాలేరు. నెట్ అంటే ఏంట్రా? నెట్ అంటే వల. ఇంటర్నెట్ అనేటువంటి వలలో చిక్కుపోతున్నారు మన యువకులందరూ కూడా, బయటికి రాలేరు. చూడండి, సాలెగూడ వెబ్ అంటారు. వెబ్ ఎంత చక్కగా అది నైపుణ్యంతో నేస్తుందంటే, అందులో ఏ మూలన ఒక చిన్న క్రిమి కీటకం ఏదైనా వాలిందా బయటికి వెళ్ళలేదు. అది ఆ వల్లో పడింది, బయటికి వెళ్ళలేదు. చావవలసిందే, ఊపిరాడక చావవలసిందే. అలాంటి వెబ్లో పడిపోతున్నారు మన పిల్లలు. వాట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్, వాట్ ఈస్ లెస్ ఇంపార్టెంట్ ఇన్ లైఫ్? ఒక చిన్న కథ చెప్తాను. ఇది వేసవకాలం కదరా, బాగా దొరికే పండు ఏంట్రా? మామిడి పళ్ళు. ఇంకా వేడికి తట్టుకోవడానికి మనకి ఇంకో పళ్ళు పుచ్చకాయలు, వాటర్ మెలన్, మస్క్ మెలన్. తిన్నారా? ఎలా ఉంటుంది? తీయగా ఉంటుంది కదా. అటువంటి ఒక పుచ్చకాయలు, ఆ పుచ్చకాయల విత్తనాలంటే ఆఫ్రికాలో ఉన్న కోతులకి చాలా ఇష్టం అంట. ఆ కోతుల్ని పట్టుకోవడానికి ఈ వేటగాళ్ళు ఏం చేస్తారట, ఈ వాటర్ మెలన్ తోటల్లో కోతిని పట్టుకోవడానికి దానికి ఎర ఏది వేయాలి. వాట్ ఈస్ ద వీక్నెస్? మన చేపలు పట్టడం తెలుసా? చేపలు ఎలా పడతారా? ఎలా పడతారు? అది కాదు. ఎటువంటి టెక్నిక్ ఉపయోగిస్తారు? ఏమేస్తారు? ఎర వేస్తారు. ఎర ఎలా వేస్తారు? ఏమంటే మనకి వానపాములు ఉంటాయి కదా, అలాంటిది చిన్న దాన్ని ఏమంటారు, గ్యాలం, దానికి వేసి ఇట్లా వేస్తారు. చేపలు అది పడగానే కాబో వచ్చేస్తాయి. తినేయాలి, అర్జెంట్గా తినేయాలి. మింగేస్తాయి, చిక్కిపోతుంది, బయటకు రాలేదు. ఇంకా ఠాక్మని లాగుతాడు. కాబట్టి ఈ కోతుల్ని పట్టుకోవడానికి సులువు మార్గం ఏమిటి? బలంతో కొట్టలేనప్పుడు బలహీనతతో కొడతారట. అది యుద్ధతంత్రం. నీకు బలం ఉందరా, నా బలం సరిపోదు నేను కొట్టడానికి. చాలా చాలా షార్ప్గా చూస్తున్నాడు నాగేశ్వర. నేను కొట్టలేనురా నేను నా శక్తితోని. కాబట్టి ఏం చేయాలి? నా బలంతో కొట్టలేనప్పుడు నీ బలహీనత ఏమిటో అక్కడ కొట్టాలి. అక్కడ కొడితే ఈజీగా దొరికిపోతాడు. సైతాన్ చేసి పని ఇదే. బలంతో కొట్టలేనప్పుడు బలహీనత, మన బలహీనత ఏమిటో కనిపెట్టి ఎర వేసి పట్టుకుంటుంది. ఇదిగో ఈ కోతుల్ని పట్టుకోవడానికి దాని బలహీనత ఏమిటి? ఈ వాటర్ మెలన్ అంటే విత్తనాలంటే ప్రాణం పెట్టేస్తాయి అన్నమాట. అది ఓపెన్ చేయగానే వాసన వచ్చినప్పుడు ఎక్కడెక్కడి నుంచి వచ్చేస్తాడు కోతులు. ఈ వేటగాళ్ళు ఏం చేస్తారు? కోతి చెయ్యి దూరేంత కన్నం పెడతారట. పెట్టి వాళ్ళు వెనక్కి వెళ్ళి చెట్లు వెనక్కి వెళ్ళి దాగుంటారు. ఈ కోతులకి వాసన తగలగానే ఓ వచ్చేస్తాడు. వందలు వచ్చేస్తాయి కోతులు. తోటల్లో వచ్చి పడిపోతాయంట. ఏం చేస్తాయి? అమ్మో ఇంకోరెవరో తినేస్తారని ఆ కన్నాలు ఉన్నాయి కదా, అందులో చేతులు పెట్టేసి గుప్పటి నిండా తీసుకుంటాడు. 2 చేతులతో గుప్పడితో నిండిపోయి ఉన్నది. ఎందుకంటే నీ చెయ్యి తీసానా ఇంకో కోత ఇందులో చేతి పెట్టి తీసుకుంటుంది. కాబట్టి అలా పట్టుకున్నాడు. దూరిపోవడం సులువుగా దూరిపోయింది. పిడికిలు బిగించినప్పుడు ఎలా ఉంటుంది? ఇలా దూరిపోయిందిరా. పిడికిలు బిగించినప్పుడు ఏమవుతుంది? ఇంత ఉంటుంది. వస్తుందా సులువుగా? రాదు. సరే ఇంకా అలా ఉంటాయి అన్నమాట. వీళ్ళు నెమ్మదిగా టీ తాగి అలాగా సరదాగా వెళ్ళి నెమ్మదిగా వస్తారన్నమాట. వీళ్ళు వచ్చినప్పుడు ఎలా ఉంటాయి? అరే వస్తున్నారు, పారిపోవాలంటే పిడికిలి విడిచిపెట్టాలి. విడిచిపెట్టు, ఇలా చూస్తుంటా కానీ విడిచిపెట్టు. ప్రశాంతంగా వచ్చి అలా పట్టుకొని వలేసి పట్టిపోతాడు. పొట్ట కోసం ప్రాణాలు కోల్పోతున్నాయి. విడిచిపెట్టేస్తే ప్రాణాలు దక్కును. వాట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్, వాట్ ఈస్ లెస్ ఇంపార్టెంట్ ఇన్ లైఫ్?
ప్రియారిటీ ఆఫ్ వాల్యూస్. దేనికోసం దేన్ని వదులుకోవచ్చు అది తెలియదు ఎవరికి. వాట్ ఈస్ ఫస్ట్, వాట్ ఈస్ నెక్స్ట్, వాట్ ఈస్ లాస్ట్. విలువలు, ఉన్నతమైనటువంటి జీవిత విలువలు. మత్తయి సువార్త 16:26 పునీత ఇగ్నేషియస్ లయోలా వారు ఫ్రాన్సిస్ జేవియర్ గారికి ఇచ్చినటువంటి గొప్ప మాట అది. యేసుప్రభు చెప్పిన మాట. ఫ్రాన్సిస్ జేవియర్ యొక్క జీవితాన్ని మార్చేసి భారతదేశానికి వచ్చి తన ప్రాణం ఇవ్వడానికి, సువార్త ప్రకటించడానికి ప్రేరేపించిన వాక్యం అది. మానవుడు లోకమంతా సంపాదించి తన ఆత్మను కోల్పోతే ఏంటి ప్రయోజనం? అన్నీ సంపాదిస్తాం. మహా తెలివితేటలు ఉన్నాయి, ఇప్పుడు మహా జ్ఞానం ఉంది, మహా స్కిల్స్, ఇంటర్నెట్ ఏంటి, ట్విట్టర్, ఫేస్బుక్, అది ఇది చాటింగ్, వీటి బోల్డ్ అంత నాలెడ్జ్ ఉంది. లోకమంతా సంపాదించి తన ఆత్మను దేవునికి దూరం చేసుకుంటే దేంటి ప్రయోజనం? ఆ ఒక్క మాట తన జీవితాన్ని కదిలించింది. కమ్ బ్యాక్. వాట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్, వాట్ ఈస్ లెస్ ఇంపార్టెంట్ ఇన్ లైఫ్? బందీ చేస్తున్న బందీ నుండి, చెర నుండి విడుదల చేయాలి ఈ ప్రపంచాన్ని. రకరకాలైనటువంటి చెరలు ఆధునిక ప్రపంచాన్ని బందీలు చేస్తున్నాయి. బందీల నుంచి, బందీఖానా నుంచి విడిచిపెట్టాలి, విడిపించాలి. పేదలకు సువార్తను బోధించుటకు ప్రభువు అభిషేకిస్తూ పంపిస్తున్నాడు యేసు ప్రభుని. అదే మాటలు యెషయా ప్రవక్త గ్రంథాన్ని ఉన్నటువంటి వచనాలు యేసు జీవితంలో కూడా అన్వయిస్తున్నాడు. ప్రియమైనటువంటి బిడ్డలారా, ఇదిగో ఈ విధంగా అనేక మందిని దేవుడు పిలిచాడు. ఇర్మియాను పిలిచాడు, యెషయాను పిలిచాడు, ఇర్మియాను పిలిచాడు. ఇక అపోస్తులు పిలిచాడు, పౌలును పిలిచాడు, మరియ తల్లిని పిలిచాడు. వారందరూ కూడా దేవుని పిలుపుకు స్పందిస్తున్నారు. ఈ పిలుపులో 5 భాగాలు ఉన్నాయట. 5 భాగాలు. మొదటిది, దేవుడు పిలుస్తున్నాడు. పిలిచినప్పుడు ద కాల్ అంట, ద కాల్. సెకండ్, ఫియర్ అండ్ యాంగ్జైటీ. దెన్ దెర్ ఇస్ అ సైన్, దెన్ దెర్ ఇస్ అన్ అష్యూరెన్స్, దెన్ దెర్ ఇస్ అన్ యాక్సెప్టెన్స్. అంటే పిలుపు, దేవుడు పిలుస్తున్నాడు, నువ్వు దేవునికి తల్లి కాబోతున్నావు, శుభవార్త అందించాడు. ఫియర్ అండ్ యాంగ్జైటీ, ఇది ఎలా సాధ్యం అన్నది. అండ్ గాడ్ గివ్స్ ఎ సైన్. ఇదిగో నీ చుట్టమైన ఎలిజబెత్ అమ్మను చూడు, ఆమె గర్భము ధరించి 6వ మాసం. దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు. అష్యూరెన్స్, దేవుడు నీతో ఉన్నాడు. చివరిలో ఎక్సెప్ట్, ఇదిగో నేను ప్రభుని దాసురాలను, నేను సిద్ధంగా ఉన్నాను, నువ్వేం చెప్తే చేస్తాను. ఇది ప్రతి ఈ దైవ పిలుపులు పొందినటువంటి వారందరిలోనూ కూడా. మోషే అలాగన్నాడు, యెషయా ప్రవక్త అలాగన్నాడు, దేవుడు అభయం ఇచ్చాడు. ఇర్మియా ప్రవక్త నేను చిన్నవాడిని, బాలుణ్ణి అన్నాడు. మోషే అన్నాడు నేను నత్తేవాడిని అన్నాడు, నాకేం రాదన్నాడు, నేనున్నాను కదా. ఇర్మియా ప్రవక్త, పౌలుడు, అపోస్తలుడు. యేసుప్రభు 12 మంది అపోస్తలులు పిలిచాడు. అప్పుడు అందులో చూడండి వాళ్ళు ఏం చేశారు. మార్కు సువార్త 3వ అధ్యాయం చూడండి. మార్కు సువార్త 3వ అధ్యాయం 13వ వచనం నుంచి. పిలుస్తున్నాడు. ఎవరిని పిలిచాడు? చేపలు పట్టే వాళ్ళని పిలిచాడు. చేపలు పట్టడం సులువైన పని కాదు. చాలా మెలకువతో ఉండాలి, చాలా స్ట్రాంగ్గా ఉండాలి, చాలా ప్రూడెంట్గా ఉండాలి. కష్టపడి పని చేసే వాళ్ళు పిలిచాడు, కూర్చున్న వాళ్ళు పిలలేదు. దేవుని పిలుపుకి స్పందించే వాళ్ళు వెంటనే స్పందించి సమస్తాన్ని అక్కడ వెంటనే జబదాయి కుమారులు ఏం చేశారు? వలలను, తండ్రిని, ఆ పడవల్ని విడిచిపెట్టి వెంటనే యేసును అనుసరించారు. తర్వాత ఆలోచించి చేస్తాను లేదు, తమ జీవనాధారాన్ని విడిచిపెట్టి యేసును అనుసరించారు. మత్తయి పెద్ద ఉద్యోగం చేస్తున్నాడు, ట్యాక్స్ కలెక్టర్, పెద్ద ఉద్యోగాన్ని విడిచిపెట్టాడు. జీసస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ ఆల్ దీస్ థింగ్స్. వెంటనే పోస్ట్పోన్ చేయలేదు, అన్నీ విడిచిపెట్టి యేసుని వెంబడించారు. ప్రియమైనటువంటి వాళ్ళన, ఇదిగో ఎందుకు పిలుస్తున్నాడు? 13వ వచనం 3:13 చదవండి. పిదప ఆయన
తాను కోరుకున్న వారిని పిలువగా వారు ఆయన వద్దకు వచ్చారు. తర్వాత తనతో ఉండడానికి, సువార్త ప్రకటించడానికి శిష్యులను ఎన్నుకున్నాడు. 12 మంది శిష్యులు, ఆ శిష్యుల యొక్క వారసులుగా మిగిలినటువంటి కథోలిక శ్రీ సభలో గురుత్వము, గురువులుగా, అలాగే మఠవాసులుగా ఉంటున్నారు. ఆత్మీయ విడుదలను ఇవ్వడానికి, మనిషి సంపూర్ణ విడుదల కోసము శ్రీ సభ శ్రమిస్తూ ఉంది. ఆత్మీయ విడుదల. రెండవది శారీరకమైన విడుదల, ఎడ్యుకేషన్, స్కూల్స్, పాఠశాలలు, కళాశాలలు ఉన్నాయి. తర్వాత వైద్యము, హాస్పిటల్స్, డిస్పెన్సరీస్. సోషల్ వర్క్, సామాజిక రుగ్మతల నుండి విడుదల, ఆత్మ యొక్క విడుదల, శరీరం యొక్క విడుదల. సంపూర్ణమైన విడుదలనివ్వడానికే దేవుడి లోకానికి వచ్చాడు. అందులో భాగంగా మనకు సిస్టర్స్ ఉన్నారు, ఫాదర్స్ ఉన్నారు, గురువులుగా ఉన్నారు, సిస్టర్స్గా వాళ్ళు హాస్పిటల్స్, స్కూల్స్, సోషల్ వర్క్ ఇవన్నీ కూడా చేస్తున్నారు. ఇదిగో అంకిత భావంతో చేస్తున్నారు. ఎందుకంటే నీ సంపద ఎక్కడ ఉందో నీ హృదయం అక్కడ ఉంటుంది. నీ సంపద క్రీస్తు అయినప్పుడు, ఆ ఆణిముత్యాన్ని నీ జీవితంలో కనుగొన్నప్పుడు, ఇదిగో ఇవన్నిటినీ విడిచిపెట్టి ఆ ప్రభు ప్రేమ కోసము నువ్వు ప్రయత్నం చేస్తావు, ఎంతటికైనా సాహసిస్తావు. మరి ఇటువంటి పిలుపుని పొందాలని ప్రభుని సన్నిధికి మీరు వచ్చారు. సామువేలుతో అన్నాడు దేవుడు. బాలుడైన సామువేలు దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు సామువేలు అని పిలిచాడు. 3 సార్లు పిలిచాడు. గురువుగారు ఏం చెప్పారు? ప్రభు, ఆనతి నిమ్ము, నీ దాసుడు ఆలకిస్తూనే ఉన్నాడు. మరి నీవు ఆ ప్రభువు పిలిస్తే, ప్రభు నేను సిద్ధంగా ఉన్నాను, నీ సేవకు నేను సిద్ధంగా ఉన్నాను అని నువ్వు చెప్పగలవా? ఆలకించే మనసు ఉందా? లోకం రకరకాలైనటువంటి ఆఫర్లు ఇస్తూ ఉంటుంది, స్వరాలు వింటున్నాం. కానీ అందులో దేవుని స్వరానికి నేను గుర్తించి నా జీవితాన్ని అంకితం చేసుకొని సిద్ధంగా ఉన్నానా? దేవుని చిత్తం ఎలా ఉంటుందో మనకు తెలియదు, కానీ నేను సిద్ధంగా ఉన్నానా? దేవా, నీ ఇష్టమైతే నన్ను నీ సేవకు పిలుచుకో. మనందరికీ తెలుసు, మీ విచారణ ఫాదర్స్ ఉన్నారు, మీ ఇతర సిస్టర్స్ ఉన్నారు. వాళ్ళు ఎటువంటి సేవలు చేస్తున్నారో మీకు తెలుసు. ఏం చేస్తున్నారు మీ ఫాదర్ గారు మీ విచారణలో? ఏమేమి చేస్తుంటారు? ఏ ఊరి మీది? ప్రతిపాడు వాళ్ళు. చెప్పండి, మీ ఫాదర్ గారు ఏం చేస్తున్నారు మీ విచారణలో? తెలీదా? సేవ అంటే సేవ ఎలా చేస్తున్నారు? సేవ అంటే ఎలా, ఏం చేస్తున్నారా? నేను చూడలేదు ఎప్పుడు. మీ ఫాదర్ గారు ఏం చేస్తున్నారా? ఏం చేస్తున్నారు చెప్పండి. పూజ సమర్పిస్తున్నారు. యేసుక్రీస్తు శిలువపై సమర్పించినటువంటి బలియాగాన్ని మరలా అదిగో గురువు ప్రతిరోజు పూజలు సమర్పిస్తున్నారు. ఇంకా ఏం చేస్తున్నారు? అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ సాక్రమెంట్స్ అంటే ఏంటి? దేవద్రవ్యానుమానాలు ఇస్తున్నారు. ఏంటవి? ఏమేమి చేస్తుంటారు మీ విచారణలో మీ ఫాదరు? జ్ఞానస్నానాలు ఇస్తున్నారు. ఇంకా కన్ఫెషన్, పాప సంకీర్తనలు ఇస్తున్నారు. ఇంకా దివ్య సత్ప్రసాదాన్ని ఇస్తున్నారు. వెరీ గుడ్. మ్యాట్రిమోనీ, అంత ఇంగ్లీష్ మీడియం మీద మ్యాట్రిమోనీ, జ్ఞాన వివాహాలు చేస్తున్నారు. ఇంకా అవస్థాభ్యం, డిస్పాచ్, అవస్థాభ్యం ఇస్తున్నారు. ఇంకా గురుపట్టం ఇస్తున్నారా మీ ఫాదర్ గారు? ఫాదర్లు ఇవ్వకూడదురా, బిషప్ ఇవ్వాలి. ఇంకా దేవుని వాక్యం ఏం పంచుకోవట్లేదా? ప్రసంగాలు చెప్పడం లేదా? ఇది చేస్తున్నారు. ఇవి ఎవరు పడితే చేసేది కాదు, దేవునికి అభిషేకం ఉన్న వాళ్ళే చేస్తారు. పాప సంకీర్తనము వినడానికి ప్రైమ్ మినిస్టర్ కూడా హక్కు లేదు. ఒక ఫాదర్ గారు మాత్రమే పాప సంకీర్తనం విని పాప క్షమాపణ క్రీస్తున్నామని ఇవ్వగలుగుతారు.
కాబట్టి ఏ ప్రైమ్ మినిస్టర్, ఏ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా కూడా ఒక గురువుతో సమానం కాదు. దట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ క్యాథలిక్ ప్రీస్ట్. దేవుణ్ణి సరాసరి దివ్య పీఠం మీదకి తీసుకుని రాగలిగినటువంటి మహాశక్తి సామాన్యమైన మట్టి పాత్రలైనటువంటి మనిషికి, గురువుకి దేవుడు ఇచ్చేటువంటి పవిత్రమైన వరం. ప్రార్థన చేసినప్పుడు దేవుడు పీఠం మీదకి దిగి వస్తున్నాడు. లోకంలో ఏ వ్యక్తికి లేని అధికారము. ఇలా చూస్తే ఎన్నెన్నో మరి మీరు చూస్తున్నారు. ఇటువంటి పవిత్రమైన అలాగే సిస్టర్స్ వారి జీవితం అంతా కూడా అంకిత జీవితం జీవిస్తున్నారు. పేదరికము, విధేయత, బ్రహ్మచర్యం అనేటువంటి వ్రతాలతో వ్రత తత్పరులై వారి హాస్పిటల్స్లోను, మరి పాఠశాలల్లోనూ, మరి అదేవిధంగా మనిషిని సంస్కరిస్తున్నారు. మనిషి యొక్క మనస్తత్వాన్ని నిర్మిస్తున్నారు, సమాజాన్ని నిర్మిస్తున్నారు, దేవుని ప్రేమ సామ్రాజ్యాన్ని కడుతూ ఉన్నారు, దైవ రాజ్యాన్ని కడుతూ ఉన్నారు. మరి దీనికి అందరినీ పిలుస్తున్నాడు. దేవుని చిత్తమైతే ప్రభువా నీ సేవకులను పిలుచుకో. అనేక మంది పునీతులు ఉన్నారు, మనకు తెలిసినటువంటి గురువులు ఉన్నారు, మఠవాసులు ఉన్నారు. ఎంతో ప్రేరణాత్మక, దర్ ఇన్స్పిరేషన్ అండ్ మోటివేషన్, ఇన్స్పైరింగ్ స్టోరీస్ ఆర్ దేర్ ఇన్ అవర్ లైఫ్. మొట్టమొదటిగా ఒక ఇన్స్పైరింగ్ స్టోరీ చెప్పాను. ఎవరిది? ఓ ఫాదర్ గారి పేరు చెప్పండి. పోలాండ్ ఫాదర్ గారు ఎవరు? మ్యాక్సిమిలియన్ మేరీ కాల్వే. ఒక ఎగ్జాంపుల్. ఇలాంటి వాళ్ళు వందలు, వేలు, లక్షలు క్రీస్తు కోసం సమస్తాన్ని విడిచిపెట్టినటువంటి రాజులు ఉన్నారు, రాణులు ఉన్నారు, మహాజ్ఞానులు ఉన్నారు. అన్నీ విడిచిపెట్టి యేసుని వెంబడించారు. సరే, దేవుడు నేను పిలిస్తే నువ్వు సిద్ధంగా ఉన్నావా? నువ్వు సిద్ధంగా ఉన్నావా? దైవ పిలుపు అన్నది మన మేత్రాసన విశాఖ అగ్రపీఠం కోసం కావచ్చు, మరి ఇంకా రకరకాల సభలు ఉన్నాయి. దేవుని పిలుపును నువ్వు అంగీకరించడానికి సిద్ధంగా ఉంటే దేవుడు తన పని తాను చేసుకుని వెళ్తాడు. ప్రార్థన చేసుకుందాం. అందరు నిలబడండి. కృపగల దేవ, కరుణగల తండ్రి, ఈ ఆత్మ ప్రేరణతో మమ్మల్ని నడిపించినందుకు వందనాలు, స్తోత్రాలు. అబ్రహామును పిలిచిన దేవా, మోషే, యెషయా, ఇర్మియా, పౌలుడు, తల్లి మరియా, అపోస్తలులు, ప్రపంచంలో ఎంతో మందిని గురువులుగా, మఠవాసులుగా నీ పరిశుద్ధ పిలుపుతో పిలిచి నీ రక్షణ ప్రేమ సందేశాన్ని అందించడానికి ఎన్నుకున్నావే. దేవానికి వందనాలు, స్తోత్రాలు. మానవులను ఇంతగా ప్రేమించిన దేవా, ఇటువంటి పవిత్ర ఉన్నత అంతస్తుకి, దైవ పిలుపుకి మిమ్మల్ని పిలుస్తున్నందుకు వందనాలు. నీ చిత్తమైతే ఇదిగో నీ బిడ్డలను నీ పిలుపుతో నీ యొక్క సేవకు పిలుచుకో ప్రభువా. వారి హృదయాలను పరిశుద్ధపరచండి. శామువేలు వలె ఇదిగో ప్రభువా, నీ దాసుడు ఆలకించునే ఉన్నాడు, ఆనందనేమో అని చెప్పేటువంటి ఆత్మ బలాన్ని, పరిపూర్ణతను వారికి ప్రసాదించండి. ఈ బిడ్డలను అన్ని విధములుగా నీ రక్షణ కంచెను వేసి అని ఆపదల, అపాయాలు, ప్రమాదాలు, సాతాను యొక్క వలల్లో చిక్కుకోకుండా నీ రెక్కల మాటను సంరక్షించి కాచి కాపాడి నడిపించమని. మరి ప్రభువా, గురుత్వ సేవలో ఉన్నటువంటి గురువులు, మఠవాస జీవితాన్ని జీవిస్తున్నటువంటి బ్రదర్లు, గురువులు, మఠకన్యలు, లోకానికి వెలుగుగా, భూమికి ఉప్పుగా, నీ ప్రేమ ప్రతీకలుగా, ప్రేమ జ్యోతులుగా వెలుగుతుండగా దేవా, వారందరినీ నీ హస్తాల్లో సమర్పిస్తున్నాం ప్రభువా. నీ సేవను ధరించున్నట్లు అని శోధనలను జయించుకొని ముందుకు సాగేటువంటి అనుగ్రహాన్ని అందరికీ ప్రసాదించమని నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.